హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అసలు మ్యాటర్ ఏంటంటే ఒక చిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పాను కదా ముందు వ్లాగ్లో. ఆ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే 3 మంత్స్ బ్యాక్ అమ్మమ్మని వచ్చేసి వేలూరుకి అయితే పిలుచుకపోయినా బ్యాక్ పెయిన్ వల్ల. డాక్టర్ వచ్చేసి 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి విజిట్ చేయమన్నారు చెకప్కి. ఇంటికి వచ్చినాక ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలిసింది. హాస్పిటల్కి వెళ్ళాలంటే మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంట మనం ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా. ఆ విషయం అయితే నాకు తెలియదు. ఒకవేళ మనం ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసినా కూడా అది 10 డేస్కి అయితే వస్తుంది. ఇంకా అందుకోసం అనేసి హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. జస్ట్ టాబ్లెట్స్ అయితే తెప్పించాము. ఇంకా తాతయ్య హెల్త్ కూడా ఖరాబ్ అయితే అయింది. ఫుల్గా చాలా సీరియస్గా అయితే ఉండింది. ఊపిరి పీల్చుకునే దానికి చాలా కష్టమైతే అయింది. ఫుల్గా బీడీలు అయితే తాగుతాడు, సిగరెట్లు మా తాత. ఇంకా మా పిన్ని వాళ్ళైతే చూపించారు ఫస్ట్ డే రాయచెట్లో కొంచెం బెటర్ అని చెప్పాడు. ఇంకా నేను వచ్చిన తర్వాత తాతనైతే తిరుపతికి అయితే పిలుచుకుపోయినాను. విజిత హాస్పిటల్ రెడ్డిరెడ్డి కాలనీలో అయితే ఉంది. అక్కడైతే డాక్టర్ చాలా బాగా చూశాడు. లాస్ట్ జనవరిలో పిలుచుకుపోయాను. అప్పటి నుంచి ఇంతవరకు తాతకైతే ఏం ప్రాబ్లం లేదు, మంచిగా చూశాడు. అందుకోసం అనేసి మళ్ళీ అక్కడికే తీసుకువెళ్ళాను. నేను చెప్పేది మీకు ఏంటంటే నేను ఇప్పుడు మిమ్మల్ని నేనైతే మోటివేట్ చేయడంలా, జస్ట్ అయితే చెప్తారా. వాళ్ళు తగ్గిపోయినాక వాళ్ళని మంచిగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మనది. ఒకవేళ మన పేరెంట్స్ చూసుకోకుండా మనం చూసుకోవాలా. ఎందుకంటే వాళ్ళు తగ్గిపోయినారు, వాళ్ళు ఏం చేయలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. సరేనా, వాళ్ళకేమైనా హెల్త్ బాగాలేనప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మన పనులు మనకు రోజు ఉంటాయి. నాకు క్లాసులు ఉన్నాయి, నాకు కాలేజ్ ఉంది. వాళ్ళు ఇన్స్పెక్టర్ వచ్చేందుకు. వాళ్ళు తగ్గిపోయినారు, వాళ్ళంతకు వాళ్ళు పోలేరు. వాళ్ళు చూసుకునే రెస్పాన్సిబిలిటీ మనది ఉంది. కాబట్టి చూసుకోండి అందరూ. వీడియో 100 మంది చూస్తే ఒక్కరన్నా మారతారని నేను అనుకుంటాను. ఒకవేళ మన పేరెంట్స్ పట్టించుకోకపోతే వదిలేయకండి, మనమన్నా చూసుకోవాలా. రేపు మన మన పరిస్థితి కూడా అదే అవుతుంది. సరే మరి అయితే బాయ్ గాయస్. ఇంకా సాటర్డే అయితే కాలేజీకి వెళ్తానా. సరే మరి అయితే బాయ్.